మీరు ఓవర్ థింకింగ్తో స్లీప్ ఇష్యూస్తో బాధపడుతున్నారా? అయితే ఈరోజు టెక్నిక్ మీకు కంపల్సరీ యూజ్ అవుతుంది. అది ఏంటి అంటే 4-7-8 టెక్నిక్. సో ఈ 4-7-8 బ్రీతింగ్ టెక్నిక్స్లో మనము ఏం చేయబోతున్నాము అంటే వీఆర్ 4 సెకండ్స్ ఇన్హేల్ చేస్తాము, 7 సెకండ్స్ హోల్డ్ చేస్తాము అండ్ 8 సెకండ్స్ ఎక్సేల్ చేస్తాము. సో ఎప్పుడైతే మనము ఎక్సేల్ని బ్రీత్ అవుట్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటామో అది మనకి చాలా రకాలైన యూజెస్ ఉంటాయి. ఇది 4-7-8 ఈ టెక్నిక్ చాలా పవర్ఫుల్ టెక్నిక్. ఎవరైతే చాలా బ్రీతింగ్లో ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ 4-7-8 అనేది చాలా యూజ్ అవుతూ ఉంటుంది. సో మనము ఈ టెక్నిక్ని ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. సో మనము బ్రీతింగ్ అనేది రోజులో ఏ టైం అప్పుడు చేయాలి అని అడిగితే ఎప్పుడన్నా కూడా బ్రీతింగ్ స్టమక్లో ఫుడ్ ఏమీ లేకుండా అంటే స్టమక్ ఖాళీగా ఉన్నప్పుడు బ్రీతింగ్ చేస్తే చాలా బెటర్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. సో స్టమక్ ఫుల్గా ఉన్నప్పుడు బ్రీతింగ్ అనేది చేయకూడదు. ఐదర్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే చేయాలి, లేదంటే ఈవినింగ్ 6 to 7 బిట్వీన్ మన స్టమక్లో ఏమీ లేకుండా అన్నీ అరిగిపోయి ఉండే టైంలో అన్న ఈ బ్రీతింగ్ టెక్నిక్ని ట్రై చేయొచ్చు మార్నింగ్ టైం కుదరని వాళ్ళు. సో మనము ఇప్పుడు 4-7-8 టెక్నిక్ని అయితే స్టార్ట్ చేసుకోబోతున్నాం. బ్రీత్ ఇన్ 1 2 3 4, హోల్డ్ 1 2 3 4 5 6 7, బ్రీత్ అవుట్ 1 2 3 4 5 6 7 8, బ్రీత్ ఇన్ 1 2 3 4, hold 1 2 3 4 5 6 7, breathe out 1 2 3 4 5 6 7 8, breathe in 1 2 3 4, hold 1 2 3 4 5 6 7, breathe out 1 2 3 4 5 6 7 8.